ఏలూరు ప్రభుత్వ జీజీహెచ్లో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. డ్యూటీ సమయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గంటల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవటం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూడాల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందించనున్నారు. ఏలూరు జీజీహెచ్లో కూడా ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉన్నారో సమ్మెబాట పట్టారు వారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వీరి డిమాండ్స్ ఏంటంటే, సార్ ఇప్పటికే వారం రోజులుగా చేస్తున్నారు, సమ్మెకి సంబంధించి ప్రభుత్వం నుంచి చలనం రాలేదు, మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్స్ ఏంటంటే అండి, జీవో నంబర్ 287, సో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ ఆల్రెడీ 2009లోనే జీవోని 287 జీవోని పాస్ చేసింది. ప్రతి 2 సంవత్సరాలకి 15% హైక్ ఇన్ఫ్లేషన్ బట్టి మరి రైజ్ చేయాలని. మరి 2019లో 2024లో హైక్ ఇచ్చారు, కానీ 2026 జనవరికి ఇవ్వాల్సిన హైక్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో మరి ఆగస్టు 4 నుంచి ఆల్రెడీ ఏపీ జూడా మరి ఆల్రెడీ డిఎంఈకి అలానే సెక్రటరీ వారందరికీ కూడా ఆల్రెడీ హయ్యర్ అథారిటీస్కి స్ట్రైక్ నోటీస్ సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా మరి సరైన మరి ఆ ఫీడ్బ్యాక్ అనేది మాకు అందలేదు, మాకు ఒక షూరిటీ అనేది అందలేదు. దాన్ని బట్టే ఆగస్టు 17 ఈ రోజు నుంచి కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందండి. ఇన్ఫ్లేషన్తో పాటు వర్క్ పెరిగింది, అంతా పెరుగుతుంది, కానీ స్టైఫండ్ మాత్రం ఇంక్రిమెంట్ అయితే లేదు. జియో ప్రకారం యాక్చువల్లీ జనవరి నుండి రావాలి, ఇప్పటి వరకు రాలేదు. అందుకే స్ట్రైక్ చేస్తున్నాం. ఏదైతే వాళ్ళు ఇచ్చిన జీవో ఉందో 15% హైక్, అదే అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా కూడా ఏం అడగట్లేదు. మేము చాలా నైట్ డ్యూటీస్ చేస్తాము, కంటిన్యూస్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, 36 అవర్స్ 48 అవర్స్ కూడా వర్క్ చేస్తాము. మేము దాని గురించి ఏం కంప్లైంట్ చేయట్లేదు, మాకు కావాల్సిన హక్కు మేము అడుగుతున్నాము. ఈ 36 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము, దానికి తగ్గ స్టైఫండ్ మాకేమీ రావట్లేదు. మేము ఆల్రెడీ ఒక 5 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాము, అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఏం లేదు, పాజిటివ్ రెస్పాన్స్ లేదు. వేరే వాళ్ళని వేరే కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేపించి ఇంకా మేము చేసేదానికి ఏముండిద్దండి? మాది కూడా చూడాలి కదా, కొంచెం గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. తమకు రావాల్సినటువంటి హక్కుగా ఉన్నటువంటి ఏదైతే జియో ఉందో జియో ప్రకారం స్టైఫండ్ కూడా ఇంక్రీజ్ చేయాలి, కనీస మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఏజ్కి సంబంధించినటువంటి పెంచుతామంటున్నారో అలాంటి పెంచి పూర్తి స్థాయిలో వాళ్ళ నిర్ణయాలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. విజయ్ సురేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. కూటమి ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని జూనియర్ డాక్టర్లు మండిపడ్డారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఏపీలో జూనియర్ డాక్టర్స్ మొత్తం స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈరోజు డే 8 దశల వారీగా మేము స్ట్రైక్ నిర్వహిస్తున్నాము. అయితే ఏంటంటే మేము 3 విషయాల మీదుగా స్ట్రైక్ నిర్వహిస్తున్నాము. ఒకటి ఏంటంటే మా స్టైపెండ్ హైక్ గురించి, వాళ్ళు 3% ఇస్తున్నామంటే 30% కోసం మేము ఫైట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ పాటించాలని కూడా మేము స్ట్రైక్ చేస్తున్నాము. అలానే రిటైర్మెంట్ ఏజ్ 62 ఉంటే దాన్ని 65 చేస్తా అంటున్నారు. మెయిన్గా ఈ 3 ఇష్యూస్ మీద అయితే మేము స్ట్రైక్ నిర్వహిస్తున్నాము.